హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో, అంటే ఇంటర్ కాలేజీలో చదువుతున్నటువంటి సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అది ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు మా ఫిజిక్స్ లెక్చరరు చాలా ఆసక్తిగా పాఠం చెప్తున్నాడు. క్లాస్లో ఉన్న 60 మంది అంతకంటే ఎక్కువ ఆసక్తిగా వింటున్నారు. కొద్దిసేపటి అయిన తర్వాత ఆ లెక్చరర్కు ఒక సందేహం వచ్చింది. క్లాస్లో ఉన్న 60 మంది అర్థమయ్యి వింటున్నారా లేక అర్థం కాక వింటున్నారా? ఎవరు మాట్లాడట్లేదు. అలాగే ఫ్రిడ్జ్లో కనుక ఏ విధంగా ఒక వస్తువు ఉంటే ఏ విధంగా ఫ్రీజ్ అవుతారో ఆ విధంగా ఫ్రీజ్ అయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మా లెక్చరర్ ఏం చేశారంటే, వీళ్లకు ఆసక్తి ఉండి వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టారు. క్లాస్ జరుగుతూనే ఉంది, ఫిజిక్స్ క్లాస్ చెప్తూనే ఉన్నారు. అదే సమయంలో ఒక డోర్ నుంచి ఇంకో డోర్కు, అంటే ఈ డోర్ నుంచి ఈ డోర్కు ఒక కుక్క స్పీడ్గా వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఈ సైడ్ నుంచి కుక్క స్పీడ్గా వచ్చి ఈ సైడ్కి వెళ్ళిపోయింది, అంటే ఒక డోర్ నుంచి ఒక డోర్కి వెళ్ళిపోయింది. అది చూసినరా లేదా అనేది మా మాస్టర్ ఏం చెప్పిందంటే, మా లెక్చరరు, చూడండి, ఇప్పుడు మీరు నేను చెప్తున్న పాఠం వింటున్నారు కదా, ఇప్పుడు ఒక కుక్క ఈ డోర్ నుంచి ఈ డోర్కు వచ్చి వెళ్ళిపోయింది. ఆ కుక్క ఆడకుక్క మగ కుక్క మీరు చూసారా చెప్పండి అని అన్నాడు. ఇంతటితో అందులో ఉన్న 60 మంది స్టూడెంట్స్కు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక క్లాస్ మొత్తం 5 నిమిషాల పాటు నవ్వులతోనే నిండిపోయింది. అంటే సారు అనేవాడు, ఉపాధ్యాయులు స్టూడెంట్స్ సంతోషంగా వినాలి, అర్థమయ్యేలాగా వినాలి, అలాగే ఆహ్లాదకరంగా వినాలనే ఒక అట్మాస్ఫియర్ను కలిగిస్తూ ఉంటారు. మీ కాలేజీలో, స్కూల్లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన సంఘటన ఏదైనా జరిగితే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నవారు మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఆ వచ్చిన కుక్క ఆడ కుక్కో మగ కుక్కో తెలిస్తే మీరు కామెంట్ చేయండి.